నమస్కారం. నేను మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు. ఈరోజు ప్రపంచం అంతా అట్టుడుకుతుంది. దానికి కారణం ఉగ్రవాదం, తీవ్రవాదం. తీవ్రవాద సమస్యను, ఉగ్రవాద సమస్యను కూకటి వేళ్లతో పెకలించడానికి ప్రభుత్వాలు అనేక కృషి చేస్తున్నప్పటికీ ఇది తిరిగి ఏదో ఒక రీతిలో పునరావృతం అవుతుంది. అమెరికాపై జరిగినటువంటి తాలిబాన్ దాడులు అప్పట్లో మనం చూసాం. అదే రీతిన మిగతా దేశాల్లో కూడా దాడులు విపరీతంగా జరగడం, ఇటీవల భారతదేశంలో ఏమీ ఎరగని కొంతమంది పర్యాటకులపై కాల్పులు జరగడం, వారు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అసలు ఈ ఉగ్రవాదం, తీవ్రవాదం దీని బీజం పడింది ఎక్కడ అనేది మనం లోతుల్లోని ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. పదంలోనే దాని అర్థం కూడా మనకి కనబడుతుంది. ఆ పదాలు తద్వారానే వచ్చాయి. తీవ్రవాదం అంటే ఏదైనా ఒక వాదన చేసేటప్పుడు దానిపైన తీవ్రంగా ప్రతిఘటించి వారి భావాలు నిలబెట్టుకోవడం కోసం ఎదుటివారు ఏమైపోయినా మాకు సంబంధం లేదు, మేము మా వాదన నిలబెట్టుకోవడానికి మేము కత్తి పడతాం లేకపోతే ఆయుధం పడతాం అనే ఒక ధోరణితో కొంతమంది ముందుకు వెళ్తారు. వారే తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా పరిగణించబడతారు. వీరు ఎక్కడి నుంచో రారు, మనుషుల మధ్యలో పుట్టిన మనుషులే వారు కూడా. అయితే అందరి మనుషుల భావాలు ఒకే రకంగా ఉండవు. నేతల భావాలు కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఒక్కో నేత భావం ఒక్కో రకంగా ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా అన్ని వర్గాలకు సమన్యాయం చేయడానికి సాధ్యపడదు. ఒక వర్గానికి న్యాయం చేసినప్పుడు మరో వర్గం నుంచి దాని వ్యతిరేకత తీవ్రంగా కనపడుతుంది. అయితే వ్యతిరేక వర్గం నుంచి వచ్చేటటువంటి తీవ్ర భావనలను కూడా పరిగణలోకి తీసుకొని కాస్తంత ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేసినప్పుడు ఇటువంటి తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి వాటిని మనం కూకటి వేళ్లతో పెకలించడానికి అవకాశం ఉంటుంది. నాటి చరిత్ర నుంచి మనం చూసినట్లయితే రాక్షస సంహారం, రాక్షసులు మనకి పుట్టారని దాన్ని సంహరించడానికి భగవంతుడు ఆయుధాలను లేదా ఒక మానవ రూపంలో వచ్చి వాటిని సంహరించారని చెప్పి కూడా మనకి పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్న సందర్భంలో మరి మనం దీన్ని ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ రాక్షసత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించడానికి మనం కూడా ఈ యొక్క రక్షక భటులను లేదా సైనికులను లేదా మరో వర్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఒక తీవ్రవాదిని మనం కాల్చి చంపడం ద్వారా మనం విజయం సాధిస్తామా అంటే అది ఎప్పటికీ సాధ్యపడదు. వ్యక్తులుగా వారిలో ఒక రకమైనటువంటి భావోద్వేగం అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అది ఇటువంటి వినాశనానికి దారితీస్తుంది. ఈ విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే రెచ్చగొట్టే ధోరణితో కొంతమంది మామూలు సాధారణ వ్యక్తులను సైతం ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో ఉపయోగిస్తూ ఉంటారు. సో వ్యక్తులుగా వారికి వారు తెలుసుకొని ఇటువంటివి చేయడం ద్వారా వారి భవిష్యత్తు ఏమవుతుందనేది కూడా ఆలోచించాలి. భవిష్యత్తును ఆలోచించకుండా తీవ్రవాదులు, ఉగ్రవాదులు వారి వాదనే కరెక్టు అనే ధ్యేయంతో ముందుకెళ్తుంటారు. ఈ దశలోనే వారు చాలా ఈ రకమైనటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడడం మనం చూస్తున్నాం. గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అమెరికాలో జరిగినటువంటి దాడులు కూడా మనకు తెలుసు. అలాగే వివిధ దేశాలలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. తీవ్రవాదాన్ని లేదా ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇది ఫలించడం లేదు. దానికి కారణం ముఖ్యంగా మత ఘర్షణలు, మత విద్వేషాలు, దానికి తోడు వ్యక్తుల మధ్య సత్సంబంధాలు తరిగిపోవడం, ప్రాణం అనే దాన్ని చాలా చులకనగా చూడడం వంటి అంశాల వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు మనకు నిత్యం తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి వ్యక్తులుగా ఆధ్యాత్మికతను పెంపొందింపజేసే దిశలో మనం ఎంత ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక ప్రసంగాలు వినేవారు
బాగా ఓల్డ్ పీపుల్ మాత్రమే ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు తప్ప సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు వినరు. అది తమకు సంబంధం లేదనే ధోరణితో ఉంటారు. ఆధ్యాత్మికత ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ఇటువంటి తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి సమస్యల నుంచి మనం గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా సాధారణంగా సమాజంలో మనం సంఘ విద్రోహ శక్తులు అంటాం. సంఘ విద్రోహ శక్తులు అంటే సంఘానికి విద్రోహులైన వారని అంటాం. అంటే వారు ఏదో కారణం చేత సంఘం ద్వారా వారు ఇబ్బందులు పడుతూ వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో కొంతమంది, మరికొంతమంది వాళ్ళ మతం, వారు పుట్టినటువంటి కులం లేదా వారికి సంబంధించినటువంటి అంశం లేదా వారికి సంబంధించినటువంటి నేతకు జరిగిన అన్యాయం అలాంటి అంశాల విషయంలో వారిలో ఒక ఉద్వేగపూరితమైనటువంటి భావజాలం కనపడి వారు ఎదుటివారిని హతమార్చడానికి లేకపోతే వారిపై దాడి చేయడానికి ఎటువంటి విషయంలో కూడా సంకోచించరు. కాబట్టి ఈ తీవ్రవాదం, ఉగ్రవాదం మనం అణిచివేయడానికి సామాజికంగా అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఆ రకంగా జరిగినప్పుడే మనం దీన్ని అంతం చేయగలం. అంతే తప్ప ఏదో రకంగా మన బాణిలో మనం ముందుకు వెళ్తే ఈ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి మనకి అవి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ విషయంలో బహు జాగరూకతతో వ్యవహరించాలి. ప్రభుత్వాలు కూడా కొన్ని సున్నితమైనటువంటి అంశాలపై దృష్టి పెట్టాలి. సున్నితమైన అంశాల ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి, వ్యవస్థలో నాయకత్వం ఉండేటప్పుడు ఈ నాయకత్వం అందరికీ సమానంగా ఉంటుందా లేదా, సెక్యులరిజం అనే అంశంలో మనం అందరినీ సమదృష్టితో చూడాలని చెప్పి కొంతమంది భావిస్తున్నప్పటికీ మరి వేరే దేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ అనేక రకాలైనటువంటి రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు, వారు ఇబ్బందులు పెడుతున్నారు అని మనం వారిపైన చర్యలు తీసుకుంటే వారి వర్గం వారు ఇంకా ఎక్కువ మంది ఇటువంటి తలంపులకు తోడ్పాటును అందించేవారు అవుతారు. కాబట్టి ఎక్కడైనా బీజం ఎక్కడుందో దాన్ని మనం తొలగించే ప్రయత్నంలో భాగంగా వారిలో ఒక రకమైనటువంటి నూతన ఉత్తేజాన్ని తెప్పించే రీతిలో ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్టయితే కొంతమంది విద్యార్థులు కానీ లేదా పెద్దవారు బాగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఆ టైంకి వాళ్ళ మనసులోని ఏదో భావం తలెత్తినప్పుడు ఆటోమేటిక్గా వారు ఆత్మహత్యలకు పాల్పడడం లేదా ఉన్మాదులుగా మారడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి సంస్కృతి పెరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈరోజు నిరుద్యోగం కానీ లేదా ఆకలి చావులు కానీ లేదా ఇంకో రకంగా కానీ ఇటువంటివి జరగకుండా ప్రభుత్వాలు చూడాలి. మరి కేవలం ఒకే బాణితో ప్రభుత్వాలు చూసినా కూడా మిగిలిన వారందరికీ కూడా అన్యాయం జరుగుతుందా లేదా, ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తి అతను ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతున్నాడు, వారికి ఎంతవరకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి, వారు ఏ రకంగా ముందుకెళ్తున్నారు, లేకపోతే సంఘ విద్రోహ శక్తులుగా తయారవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు ముందుకెళ్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వీలు పడుతుంది. అంతే తప్ప ఏదో చేశాం మనం విజయం సాధించాం అని ఒకటి అనుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ధన్యవాదాలు.